హాయ్ ఫ్రెండ్స్, కారం పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. కారం పప్పుల పొడి అదేంటబ్బా అని అనుకుంటున్నారా? అదే అండి కారం పుట్నాల పౌడరు. స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. పుట్నాలు మొత్తం వేసేసి ఒక 5-10 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. అవి మాడిపోతాయి అన్నమాట. అలా కలుపుతూ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకుంటే మిక్సీ పట్టేటప్పుడు పలుకులు ఉండకుండా పుట్నాలు మొత్తం పౌడర్ త్వరగా అయిపోతుంది అనమాట. అందుకని ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు నేను ఫ్రై చేసేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్ తీసేసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, లైట్ బ్రౌనిష్ కలర్లో ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. జస్ట్ ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసేసుకుందాం. ఎల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్, కారము. ఇంతే అండి. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ పుట్నాలు చల్లగా అయిపోయినాయి. పౌడర్ పట్టేసుకుందాం మనము. చాలా త్వరగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఇది పౌడర్ పట్టేసుకుందాము. అసలు ఏ కర్రీస్ లేనప్పుడు వేడి వేడి రైస్లో నెయ్యి వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్ మనం పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ తర్వాత మిక్సీలో వేసేది ఉంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఈ పౌడర్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకుందాము. 2 ఎల్లిపాయలు తీసేసుకున్నా కదా, మొత్తం వేసేసాను అనమాట. నేను ఇందులోనే జీలకర్ర వేసేస్తున్నా. జీలకర్ర డైజెషన్ అవ్వడానికి చాలా సహాయపడుతుంది కదా, అందుకని నేను దేంట్లో అయినా జీలకర్ర ఎక్కువ తీసేసుకుంటారనమాట. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నా. సాల్ట్ తక్కువనే పడుతుంది పుట్నాల పౌడర్లో. కారం ఎక్కువ పడుతుంది అనమాట. కారం ఎక్కువ తీసేసుకోవాలి. ఇందులో కారం తీసేసుకున్న తగినంత కారం తీసేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన పదార్థం పప్పుల పొడి కూడా ఉంది కదా, ఇందులోనే కారం ఏం తీయాల్సిన అవసరం ఉండదు. ఇందులోనే ఆ పుట్నాల పౌడర్ మొత్తం వేసేయాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది మళ్ళీ మొత్తం మిక్సీ అయ్యేలాగా కారం పుట్నాల పౌడర్ కలిసిపోయేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఈ పుట్నాల పౌడర్ మొత్తం వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసిన తర్వాత ఇది పోపు వేసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఇలా అయినా తినేయచ్చు అనమాట. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. కానీ నేనైతే పోపు వేసేస్తాను. ఎందుకంటే పోపు వేసేస్తే ఆ పోపులో మినప్పప్పు ఎక్కువ వేస్తానన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే మినప్పప్పు స్మెల్ అనేది ఆ పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను లైట్గా, ఎక్కువ ఆయిల్ వేయను, లైట్గా వేసేసి మినప్పప్పు వేసేసి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడు మినప్పప్పు వేసిన తర్వాత కొద్దిగా శనగపప్పు కూడా వేస్తాను అనమాట నేను. ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, అందుకనే వేస్తాను. ఇప్పుడు కొద్దిగా శనగపప్పు కూడా వేసేసి లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు అలా ఫ్రై చేసేస్తాను. జస్ట్ అవి ఫ్రై అయ్యేంత వరకు అలా తిప్పుతూ ఉండి, ఈ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనం ఆ కారం పట్టిన పుట్నాల పౌడర్ మొత్తం వేసేసుకొని అలా కలపాలన్నమాట. ఫాస్ట్గా కలపాలి ఆ పుట్నాల పౌడర్ వేసిన తర్వాత, ఎందుకంటే అది మాడిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఫాస్ట్గా తిప్పుతూ ఉంటే అది మాడిపోకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. చూసారా, ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇలా రావాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లో మంచిగా నెయ్యి వేసుకొని తింటే కర్రీస్ ఏం అవసరమే ఉండదండి. చాలా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. కారం పుట్నాల పౌడరు అండ్ కారం పప్పుల పొడి పౌడరు రెడీ అయిపోయిందనమాట. థ్యాంక్ యూ.